హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన నాన్నమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చేద్దాం. సో నాన్నమ్మ ఏం చేస్తుందో చూద్దాం మనం వెళ్ళే టయానికి. సో పిన్ని కూడా వచ్చింది నాన్నమ్మ దగ్గరికి ఈరోజు. పిన్ని నాన్నమ్మ సంభాషణలు కొన్ని విందాం. తర్వాత చూసారా నాన్నమ్మ భోంచేస్తూ ఉంది. ఇక్కడ చూసారా మా పిన్ని మిక్సీ సెటప్ తలుపు వెనకాల. తర్వాత ఇక్కడ టీవీ స్టాండ్ కూడా చూసారా, ఒక రాడ్ లాగా కింద భూమిలో దించి దానిపైన సిమెంట్తో ఒక స్లాబ్ లాగా వేయించిందనమాట. ఇది టీవీ స్టాండు. మా పిన్ని క్రియేటివిటీ. పిన్ని అంటున్నారా, ఈ పిన్ని చనిపోయింది లేదు. సో ఆ పిన్ని చేసిన కొన్ని జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకున్నాను, నాకు నచ్చినవి. సో పిన్ని చనిపోయి కూడా ఒక 3 years అవుతుంది. నానమ్మ వాళ్ళతోనే ఉండేది. అందువల్ల తను అమ్మ రమ్మన్నా కూడా రావట్లేదు. అక్కడే ఉండిపోయింది పిన్ని ఇంట్లోనే. చిన్నాన్న ఒక్కరే ఉంటారనేసి. కానీ నానమ్మ ఇప్పుడు నడవలేకపోతుంది. కొంచెం ఆ స్టూల్ పట్టుకొని కొంచెం కొంచెం జరుపుతూ అలా వెళ్తూ ఉంటుంది ఎక్కడికైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే. మా సిస్టర్ తిను అంటే ఇంకొక చిన్నాన్న కూతురు అమ్మాయి, తను కూడా నానమ్మని చూడడానికి వచ్చింది నెల్లూరు నుంచి. నన్ను తిడుతూ ఉంది, ఏది వదలవా అని. లేదు, నానమ్మని చాలామంది అడుగుతున్నారు, అందువల్ల మళ్ళీ చూపిస్తున్నానని చెప్తున్నాను. సో నానమ్మ హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకంటే పిన్ని అంటే ఇప్పుడు చూస్తున్న ఈ పిన్ని నానమ్మకి ఆడబిడ్డ కూతురు అవుతుంది. అందువల్ల అత్తా కోడళ్ళు సంభాషణ, వాళ్ళు పాత మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ మనతో కొన్ని షేర్ చేసుకున్నారు. అవన్నీ కూడా మీకోసం నేను షేర్ చేస్తాను. ఇంకా నానమ్మ ఆ రూమ్లో ఉంది కదా ఇప్పుడు, అక్కడ ఆ ర్యాక్ అంతా గందరగోళంగా ఉందంట. ఆమె చిన్నగా ఆ స్టూల్ని ఎత్తుకొని ఇక్కడ ఈ కుర్చీని అక్కడ వేసుకొని ఇవన్నీ కూడా తను సర్దిందంట. నాకైతే వండర్ వేసింది. నానమ్మకి ఏంటంటే చిందరవందరగా ఉంటే ఇష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు లేలేకపోతుంది కాబట్టి అలా ఉంది. ఇది పెట్టి అప్పుడు నానమ్మ బీరువా లాగా అనమాట. ఇప్పుడు కూడా తన కొన్ని వస్తువులు తన ఆ పెట్టిలోనే పెట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ రోజుల్లో నానమ్మకి ఇచ్చిన ఈ పెట్టి అంటే ట్రంక్ పెట్టి, దీనిలోనే నానమ్మ అన్నీ పెట్టుకుంటుంది. ఇంకా మనం నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయి నానమ్మని మాట్లాడిద్దాం. తను ఏమేమి మాట్లాడుతుందో విందాం. అవ దుకాణం మార్చేసింది అడికి. ఇక్కడ అవ్వని చేస్తున్నా, అవ్వ దుకాణం మార్చేసింది. అందరూ వరండాలు ఎందుకు కూర్చోబెట్టున్నారు మీ అవ్వని? ఏవా ఇక్కడ చూసేవాళ్ళు అడిగారవ్వా, ఏంటంటే అవ్వా ఎందుకు మీరు వరండాలో కూర్చోబెట్టేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడుతున్నావు ఇంట్లో కూర్చోబెట్టా? అంతే కదా, బయట అయితే అందరిని చూసుకుంటా ఉంటావు. చూసుకునేది కూడా కాదు, ఏదైనా ఈజీ కదా. ఇది ఏమన్నా అన్ని బాధే కదా. తను చెప్తూ ఉంది, వరండాలో ఉన్నప్పుడే చాలా బాగుండింది. ఇక్కడ లోపల ఏదో గుహలాగా లోపల చూసారా, నానమ్మ లేకుంటే వరండా అంతా బోసిపోయింది. సో నానమ్మకైతే లోపలికి వెళ్ళడం ఇష్టం లేదు, చలి వల్ల లోపల ఉంది. ఇప్పుడు ఆడబిడ్డ నువ్వు బాగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ, అంత బాగుండేవాళ్ళు అంటే నన్ను మాట అనేది. తాత నువ్వు కోపం ఎవరికి వచ్చేదా ఎక్కువ? తాత నువ్వు ఎక్కువ కోపం తాతకు వచ్చేదా నీకు వచ్చేదా? తాతకే వచ్చేది. తాతకు వచ్చినా నేను ఎరగను, ఒక దెబ్బ కొట్టి ఒక మాట నేనేమనేదిలే, ఏమనేదిలే. కోపం వస్తే కూడా ఏమనేదిలే. కోపం ఎందుకు వస్తుంది? నేను కోపం వచ్చేటట్టు నేను చేస్తే కదా. ఇదేదో బాగున్నట్టుంది డైలాగా. కోపం ఎందుకు వస్తుందంటే కోపం వచ్చేటట్టు నేను చేస్తే కదా అంటుంది. అట్లాంటివే కదా గుర్తుండేదా? బాగా చూసేదంట. ఇంకేమేం చేసినాడు చెప్పు తాత నీకా? ఇంకేమేమి సీక్రెట్ గా ఇంట్లో తెలియకుండా నీకేమేమి తెచ్చినాడు చెప్పు. ఏమంటే పశువుల కాడు పోయి గంటల కాడు ఎలవ పళ్ళు ఎత్తుకొని వచ్చేది. 4 పళ్ళు ఎత్తుకొని వచ్చేది, టవల్లో కట్టుకొని. నీకు సీక్రెట్గా ఇచ్చేదా? ఒక పండు బొడ్లో పెట్టుకునేసేది. అబ్బో, సైడ్గా నాకు ఇచ్చేది. ఎంత సీక్రెట్ చూడు, అతను నవ్వుకుంటూ చెప్తా ఉంది. అట్టాకలు కొనుక్కొని ఉన్నాడు. అవన్నీ నీకు డబ్బులు ఇచ్చినాడా? మేఘలు ఏమంటే గొలుసు 150 రూపాయలు ఇచ్చినాడు.
ఏది మెళ్ళో గొలుసా కాలు గొలుసా? కాలు గొలుసు 150 ఇచ్చినాడు. ఎత్తుకుని మా యావ చేతికి ఇచ్చిన. మా యావ 700 గొలుసు ఇచ్చింది. 150కి తాత మేకలు అమ్మి నీకు 150 రూపాయలు ఇస్తే నువ్వు 150 రూపాయలు తీసుకుపోయి మా యావకి మీ అవ్వకి 50 దాచి పెట్టుకొని 100 ఇస్తే 100కి ఎన్ని సార్లు వచ్చిందవా? ఎంత 50 రూపాయలు. 7 సార్లు గొలుసు ఏం చేసా పోయిందా? 7 సార్లు గొలుసు ఇచ్చి 6 గాజులు చేయించుకున్నా. 6 గాజులు 7 సార్లు గొలుసు ఇచ్చి 6 గాజులు. ఇప్పుడు మాకు ఇచ్చిన గాజులు అయ్యేనా? మీ తాత సంపాదన అమ్మావే. ఒప్పు కానీ నువ్వు బాగా చూసేది అంటున్నాను. అమ్మగారు కనిపించుకోమని చెప్పేది మొత్తం అందరి మీ ఎవరితో కూడా తెలిసేది ఎవరికి బాగా తెచ్చిచ్చేది. ఎక్కడికి వచ్చిన బాగున్నారు ఆడబిడ్డ ఎక్కడికి వచ్చిన తీసుకుపోయేది. నేర్పించామా చేస్తూ పట్టుబుద్ధి వాహనం చేస్తూ పెట్టుకుంటుంది. మా అత్తకి పెళ్ళి వచ్చేసరికి మా అమ్మ చిన్న పిల్ల అన్నమాట. అది పెద్ద మెచ్యూర్ కూడా కాలేదు, చిన్న ఆమె. అందుకని ఈమె కూడా ఆమెను బాగా చూసుకునేదట. మా అమ్మ కూడా చెప్తాది, మా అమ్మ కన్నా బాగా చూసుకునేది. ఏదన్నా వండినా చేసినా గానీ. మల్లెపూలు నిర్మలా చెట్లో కోసి పెద్ద సరం కట్టేవాళ్ళు కదా, ముగ్గురు పెట్టుకోవాలి కదా. మా అమ్మ ఎక్కువ సగం పెట్టేసుకునేదట. ఆ సగంలో వీళ్ళిద్దరు చెరు సగం చూస్తే ఈమె పెట్టేసుకునేదట, ఆ విసురు కొట్టేసేదట. అంటే సగం ఇచ్చారని. ఈమె సైలెంట్ గా పెట్టేసుకునేది. ఏది పెట్టాను బాగా చూసినారు. ఎవరు నిన్న? మా ఆయన కూడా బాగా చూసినాడు. మా నాయనకి ఇవంటే చాలా ఇష్టం ఉండేది. అంతే మా నాన్నకి పెళ్ళేసరికి 40 సంవత్సరాలు. అప్పుడు మా అమ్మకి చాలా చిన్న, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి ఇచ్చి చేస్తున్నారు. ఆయనకి 40 సంవత్సరాలు అంటే దాదాపు 24 ఏళ్ళు డిఫరెన్స్. అంటే మా అమ్మ పుట్టేసరికి మా నాన్న పెళ్లి కుదురున్నాడట నిర్మలా. కానీ బంధువులా వాళ్ళ? మేనమామే కదా మా నాయన. ఇంకొక మనవరాలు అవ్వని విచారించడానికి వచ్చింది. అవ్వ చూసావా అక్కడ అరమర్లో అంత అవజద్దిందంట. అందుకే కాదు, అదేలే నిన్ను కాదులే, ఇంకొక మనవరాలు. నేను ఒక మనవరాలు, అవ్వ ఒక మనవరాలు. నేను ఒక మనవరాలు, సుప్రజాక మనవరాలు. నిన్న చూసిన అమ్మాయి ఒక చెల్లి, ఇంకొక చెల్లి అనమాట. ఇప్పుడు మా ముగ్గురు మేనకోడళ్ళు నీకు ఎవరంటే ఇష్టం? ముందర అట్లే చంపాక ఎవరు ఇష్టం అంటే అది నీకు తెలుసు, నాకు తెలుసు, చెప్పకూడదు, సీక్రెట్. సుప్రజ ముందరసారి అవని అడిగినప్పుడు ఏమనరాలు ఇష్టం అంటే నాది 3వ ప్లేస్ చెప్పింది, నేను 4 చెప్పింది. ఇప్పుడు వేసుకోవ మీద ఎందుకు లేదు నేనంటే ఇష్టం అని. అవా నువ్వు 4వ ప్లేస్ చెప్పులా సుప్రజాక, నేను 3, లాస్ట్ నువ్వు. కాదు అతను నీకు నిజంగా చెప్పు, నీ ముగ్గురు మేనకోడళ్ళు ఎవరు ఇష్టం అంటే ఎందుకులే అమ్మ గమ్మగా ఉండా. ఇప్పుడు తాకలేదు అన్నవా? టైం ఇదే కదా. ఇప్పుడు కూడా వద్దనింది, ఇప్పుడే వద్దు ఆకలి కాలేదనింది. అయితే నిర్మల ఒక మాట నీకు చెప్పలే, నేను నన్ను అత్త వెళ్ళి చూసేది. ఏం వండుకున్నా గానీ నేను గాని వచ్చిన్నాను అంటే పిలిచేది. ఆమె ఇంటికి ఇచ్చేది కూడా కాదు, పిలిచి బాగా పెట్టేది. నన్ను వెళ్ళి చూసుకునేది ఆమె. ఇప్పుడు ఆమె మేనకూరికి పోతున్న వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి నన్ను తీసుకుపోయేది, విజయకోళ్ళ ఇంటికి పోతున్నా నన్నే తీసుకొని పోయేది. బాగా చూసేది. అయితే మామిడి పండ్ల కాలంలో అయితే పండ్లు పడినాయంటే నన్ను పిలిచి మంచి మంచి పండ్లు ఇచ్చి కోసిచ్చి తినేసిపోవాలి. బాగా చూసేది నన్ను. చూసారు కదా ఫ్రెండ్స్, నానమ్మ జ్ఞాపకాలు. పిన్ని వాళ్ళ అమ్మ నానమ్మ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళంట. అంటే వదిన ఆడబిడ్డల్లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళంట. బాగా చూసుకునేది అని చెప్పి పిన్ని కూడా చెప్తుంది. సో పిన్ని జ్ఞాపకాలు, పిన్నితో నానమ్మ జ్ఞాపకాలు అన్నీ కూడా నెమరు వేసుకున్నారు. ఇంకా తాతయ్య జ్ఞాపకాలు ఇంకా చాలా ఉన్నాయంట. నెక్స్ట్ ఏదైనా ఈసారి వచ్చినప్పుడు నానమ్మను మాట్లాడినిచ్చినప్పుడు మరికొన్ని తెలుసుకుందాం. ఆనాటి వాళ్ళ జ్ఞాపకాలు ఎలా ఉండేటివి, వాళ్ళ అఫెక్షన్స్ ఒకరి మీద ఒకరికి ఎలా ఉండేటివి అని చెప్పి. కానీ ఆ రోజుల్లో ఎక్కువ అఫెక్షన్ చూపించాలన్నా కూడా ఆస్కారం ఉండేది కాదు. ఎందుకంటే ఎక్కువ కంబైన్డ్ ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవడం కూడా అరుదుగా ఉండేది.
ఎప్పుడు కూడా అత్తమ్మలకు భయపడడం, అత్తమ్మ చెప్పిన మాటలు వినడం అలానే ఉండేది. కానీ వీళ్ళకి సొంతగా ఏదైనా చేయాలంటే కనీసం ఏదైనా ఒక స్వీట్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా తీసుకుని తినాలంటే కూడా ఆ రోజుల్లో భయపడేవాళ్ళంట. వాళ్ళ అత్తమ్మ పెడితేనే తినేవాళ్ళంట. అంత స్ట్రిక్ట్గా ఉండేది ఆ రోజుల్లో. అత్తమ్మలకి మామయ్యలకి అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు, అంత మర్యాద ఇచ్చేవాళ్ళంట. ఆ రోజులు ఎలా ఉండేటివి అనేది కొన్ని కొన్ని మన నాన్నమ్మని అడిగి అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా తెలుసుకుంటూ ఉంటాం. ఈ వీలాగ్ మీకు నచ్చిందా లేదా? మా నాన్నమ్మతో జ్ఞాపకాలు నాకైతే బాగున్నాయి.